మనం ఎవరం కీలుబొమ్మలం కాదు, భయపడాల్సిన పని లేదు, బానిసత్వం అవసరం లేదు. మనం ఎవరమో కీలుబొమ్మలం కాదు, ఎవరి చేతిలోనో కీలుబొమ్మలం కాదు, దేవుడి చేతిలో కూడా. అదేం గొప్ప విషయం కాదు. మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతూ ఉండడం వల్లే మనం కీలుబొమ్మలం అని కాసేపు ఇంకేదో కాసేపు రకరకాలుగా జీవితాన్ని మార్చుకున్నాం మనం. అది తెలియజేయడానికే భగవంతుడు కాలానుకూలంగా అవతరిస్తాడు. ఈ కాలానుకూలంగా వచ్చినటువంటి అవతారమే అయ్యప్ప స్వామి. అందుకే ఆయన ఆశ్చర్యకరంగా మానవ జీవిత చరిత్రలో కాదు, పురాణాల చరిత్రలో కూడా ఆశ్చర్యకరంగా 2 పురుష దేవతలకి సంతానంగా జన్మించాడు ఆయన, శివకేశవ తనయుడు. ఇది ఎక్కడ విచిత్రం ఇది? దేవతల్లో కూడా ఎవరైనా పుడితే ఓ దేవుడు దేవత ఎవరైనా పుట్టారంటే తల్లి తండ్రి అంటారు. తల్లి సహజంగా స్త్రీ అయి ఉంటుంది, గణపతి దేవుడు, తల్లి పార్వతీదేవి, తండ్రి పరమేశ్వరుడు. స్త్రీ పురుషులే కదా, 2 పురుషులు కాదుగా. కుమారస్వామి తల్లిదండ్రులు